నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరి పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. గురువు గారు నమస్కారం. పరమేశ్వరార్పణం. గురువు గారు, సూర్యగ్రహణం అంటున్నారు. ఆగస్టు 12వ తేదీన రాబోతుంది. ఆ రోజు అమావాస్య కూడా విశేషంగా అవుతుంది. ఏంటి అసలు ఈ భారతదేశంలో సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉండిందా లేదా? అసలు గ్రహణం అనేది ఎంతవరకు నిజం అబద్ధం? తప్పకుండా అండి. ఇదిగో పులి అంటే అదుగో తోక అన్నట్టు తెలుసా సామెత. ఇంకోటి వచ్చి నేను ఆ పులికి చారాలు కూడా చూశాను, పులి గోళ్ళు కూడా చూశాను అన్నట్ట. అలానే ఉందండి పరిస్థితి. అంటే ఏమిటి అంటే గ్రహణానికి మన దేశానికి సంబంధమే లేదు. నిన్న కూడా నేను ఇందులో చూసా, ఈ గ్రహణం వల్ల 6 రాశుల వాళ్ళకి ప్రమాదాలు ఏవో రకరకాలుగా ఉన్నాయి. అసలు గ్రహణానికి మన దేశానికి ఆవగింజంత కూడా సంబంధం లేదు. ఐరోపా, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర అమెరికా అటువైపు ఉంది. మనకు ఎక్కడా కూడా దాని యొక్క పరిస్థితుల్లో ఇసుక రేణువంతయు కూడా మనకు లేనప్పుడు ఎందుకు వదలు కోరుతున్నారో నాకు అర్థం కావట్లా. నమ్ముతున్నారు, వింటున్నారు కదా అని చెప్పి ఏది పెడితే అది చెప్పేసేసి జనాల యొక్క ఎమోషనల్తో ఆడుకుంటున్నారు నాకైతే అనిపిస్తుందండి. ఎందువల్లనంటే ఇక్కడ కూర్చొని మా లాంటి వాళ్ళు ఏదైనా చెబితే మేము మహా పండితులము, చాలా గొప్ప వాళ్ళము, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మనం వినాలి అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు చెప్పు. గ్రహణం ఉంది, ఇలా చేస్తారు అలా చేస్తారంటే ఏంటంటే అసలు ఎలాంటి గ్రహణ పరిస్థితికి సంబంధించిన దాంట్లో ఏది ఆచరించవలసిన అవసరం మనకు లేదు. గ్రహణమే లేనప్పుడు గ్రహణ ప్రభావం మనం ఎట్లా ఆచరిస్తామండి? అంతే. కడుపు రాలా, ఆడపిల్లవాడ మగ పిల్లవాడ అంటే ఏం తెలుస్తుంది మనకు? అమ్మాయి గర్భవతి కాదయ్యా, అవన్నీ నాకు అనవసరం, ఆడపిల్ల మగపిల్లాడ అంటున్నారు. అలా ఉందండి వాతావరణం. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా మీకైతే నేను చాలా మందికి చెబుతున్నాను, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యాంతరం నందు ఏదైతే లేదో అవన్నీ కూడా ఉన్నట్టుగా అభూత కల్పనలు జరుగుతున్నాయి. దానివల్ల మెంటల్గా చాలామంది అప్సెట్ అవుతున్నారు. చాలా ఎన్ని కాల్స్ వస్తున్నాయో, గురుగారు ఇలా చెప్తున్నారండి, అలా చెప్తున్నారండి, అలా చేస్తున్నారండి, ఇలా వస్తున్నాయండి, దీన్ని ఏం చేయమంటారని చెప్పి ప్రతి ఒక్కరికి నాకు ఇదే పని అయిపోయింది. ఇది లేదు, అవసరం లేదు, వదిలేయండి. సుమారుగా ఒక రోజుకి ఒక 50-60 కాల్స్ వచ్చినాయనంటే అందులో వీళ్ళ పాపం ఎక్కువ మంది ఇలా దీన్ని ఎట్లా అని చెప్పి ఏం చేయాలి చెప్పండి మరి? అవును, ఇందులో మనం మాట్లాడేవి కొన్ని ఉంటాయి. వాళ్ళకి ఇవన్నీ ప్రతి మనిషికి పేరున చెప్పడం కన్నా ఒక వీడియో చేస్తే జనాలకి అవేర్నెస్ వస్తుంది. అవసరం లేదు, దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ వీడియోలో ఎవరు గ్రహణం గురించి ఇలా ఉంది అలా ఉంది అని చెప్పినప్పటికీ కూడా అసలు మనం ఆ వీడియో చూడవలసిన అవసరం లేదు అనేటువంటి అవేర్నెస్ రావాలి. సోషల్ మీడియా ఇదనేటువంటిది జనాలకి ఉపయోగకరంగా ఉండాలి తప్పితే ఎవడో ఒక నుంచి కూర్చోబెట్టేసేసి వాడు చెప్పింది ఏదో మనం చూపించేద్దామంటే జనాలు ఇబ్బంది పడిపోతున్నారండి. ఏది మంచో ఏది చెడు అర్థం కావట్లేదు. ఇవాళ ఒక మంచి అదే మంచి రేపు చెడు అవుతుంది. మన దృష్టి లోపం వల్ల జరగటం వేరు, అటువంటిది కాకుండా మన దృష్టి లోపం వెళ్తే మనకే జరుగుతుంది, కానీ మనం అందరికీ చూపిస్తున్నాం కదా. కాబట్టి ఏ పరిస్థితులలో కూడా 12వ తారీఖు అమావాస్య ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, గ్రహణం లేదు. గ్రహణం గురించి అపోహలు వద్దు. గర్భవతులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా నిన్న ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఏం చేస్తున్నారు, ఆ రోజు అలానే ఉండొచ్చు. దానివల్ల కొంచెము కూడా గ్రహణం అని అంటానికి కూడా మనకు అర్హతలు లేవు. మన దేశంలో ఎక్కడా కనిపించదు. గ్రీన్లాండ్లో ఉంది, ఐరోపా దేశాలలో ఉంది, ఐస్లాండ్లో ఉంది, ఉత్తర అమెరికాలో ఉంది. అటువైపు మనకు దాని ప్రభావం ఎక్కడా లేదు. కాబట్టి మనం దాని గురించి డిస్కషన్ కూడా సార్ ఓకే, మనం దాని గురించి డిస్కషన్ చేసుకోవద్దు, అది ఒకటి ఆపేద్దాము. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి గ్రహణ సమయాలు ఎక్కడ ఉన్నా కూడా మనం ఇంట్లో మంత్రోచ్చారణ, మంత్రజపం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తా ఉంటారు అండి. ఖండాంతరం వేరు, ఖండాంతరం వేరు. మనకు ఉదయం అయినప్పుడు అక్కడ రాత్రిలో వచ్చి ఖండాంతరంగా ఉన్నాయి. గ్రహణ సమయమునందు గ్రహణం జరుగుతున్నప్పుడు మనం చేసే జపానికి ఫలితం అసలు ఆ నీడ కూడా లేదు కదా. అదే అంటున్నాను, నిత్యం నువ్వు చేసుకునే విధానం చేసుకో, ఆపద్దు. నిత్యం చేసుకునే విధానం ఆపాల్సిన అవసరం లేదు. కొత్తగా ఈ రోజు కోసం ఏదో చేసుకుంటా అనేటువంటిది అవసరం లేదు. ఎందువలన
మనకు అమెరికాలో ఇండియాలో 2 నిమిషాలే కనిపిస్తుంది అన్నప్పుడు ఆ 2 నిమిషాలు చాలండి. 3వ నిమిషం మన గ్రహణం కనిపించదు, 2 నిమిషాలు పాక్షికంగా ఇండియాలో ఉంది అంటే, ఇండియాలో ఏ మూలైనా ఉండొచ్చు కాక, ఇండియాలో ఉంది అన్నప్పుడు ఓకే ఇది మనకు భరతవర్షం భరతఖండం కదా, కాబట్టి నదిలో మునుగు ఆ 2 నిమిషాలు నువ్వు పారాయణ చేయి, చాలా ఫలితం వస్తుంది. అది రమణక వర్షం ఐంద్రఖండం, అసలు సంబంధం లేదు కదా. కాబట్టి మేరోహ పశ్చిమ దిగ్భాగం, క్రౌంచ ద్వీపం, కాబట్టి అసలు సంబంధం లేనివి, కాబట్టి దాని గురించి మనకి ఆలోచన కూడా అవసరం లేదు. సార్ ఇప్పుడు ముఖ్యంగా గ్రహణం గురించి పక్కన పెడితే అమావాస్య అవుతుంది విశేషంగా, ఆ రోజు చేయాల్సిన రెమెడీస్ ఏమన్నా ఉంటాయంటారా? చాలా మంది చెప్తా ఉంటారు అమావాస్య రోజు ఇట్లా ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తీసేసుకోవచ్చు అది ఇది అని చెప్పి, మీరేం చెప్తారు? అంటే అమావాస్య అనేటువంటిది కొత్త జీవితానికి నాంది పలుకుతుంది ఎప్పుడూ కూడా, నూతనత్వం. ఎందుకంటే అమావాస్యతోటి ఆకాశాన్ని మేఘాలు కమ్మేసినప్పుడు చీకటి అవుతుంది, ఆ మేఘాలు వెళ్ళిపోయినప్పుడు వెలుతురు వస్తుంది కదా, ఆ చీకటి అనేటువంటిది అమావాస్య అనేటువంటి దాంతో చీకట్లను మన జీవితంలోంచి తరమేసేటువంటిది అమావాస్య. కనుక ఆ అమావాస్య అనేటువంటిది వచ్చినప్పుడు మన జీవితంలో ఏదైనా వెలితి లాంటిది ఏదైనా ఉన్నది అని అనిపించినప్పుడు ఆ వెలితి నుంచి మనం బయటపడటం కోసం భగవద్ ఆరాధన, అది ఏ రకంగా ఏం చేసుకోవచ్చు, మూల పురుషుడు ఈశ్వరుడు ప్రతిదానికి కూడా, కాబట్టి ఆ ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేసుకోండి. లేదు ఈశ్వరారాధన, ఓం నమ శివాయ, రుద్రం నమ్మకం అంటారు, ఆ రుద్ర నమ్మకాన్ని వింటూ ఉండండి చక్కగా, అది చాలా విశేషం. ఎందువల్లంటే అమావాస్య అనేటువంటిది ఎప్పుడూ కూడా మనిషి జీవితంలో ఉన్నటువంటి చీకటి అనేటువంటి కోణాన్ని పూర్తిగా తొలగించి వెలుతురుని సూర్యకిరణాన్ని ప్రసాదింపజేసేటువంటిది అమావాస్య. ఎత్తే దేవా అదధుర్భాగధేయమమావాస్యే వసంతో మహిత్వా, వసంతము అంటే ఆనందకరమైనటువంటిది, మంచిది అనేటువంటిది. ఆ చీకటికర జీవితాన్ని తీసేసి వసంతాన్ని ప్రతి నెలకి కూడా ఉత్పన్నం చేసేటువంటిది అమావాస్య. కనుక ఆ అమావాస్య రోజున ఈశ్వరారాధన, కొన్ని విశేషమైన తిథివార నక్షత్రాలు వచ్చినప్పుడు అమావాస్య రోజున వారము నక్షత్రము ఈ యోగాలు వచ్చినప్పుడు దానికి ప్రత్యేక శాంతి ఉంటుంది. అలా అది కలిసి మామూలుగానే ఉన్నప్పుడు దానికి పెద్దగా చేసుకోగల, చక్కగా ఈశ్వరారాధన చేసుకుంటే అంతా క్షేమంగానే ఉంటుందండి. సో చాలా చక్కగా చెప్పారు సార్. గ్రహణం అనేది లేదు, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అమావాస్య రోజు మన కొత్త జీవితం ప్రారంభం కావాలంటే శివారాధన చేయడం వల్ల ప్రారంభం అవుతుందని చాలా చక్కగా చెప్తున్నారు. ధన్యవాదాలు గురువు గారు.